నన్ను టాలెంట్ ఉన్న వాళ్ళేమో తొక్కేస్తారు. టాయిలెట్ వాళ్ళేమో టాయిలెట్ టాలెంట్. అదే టాలెంట్ ఉన్న వాళ్ళేమో తొక్కేస్తారు. ఓకే. చెప్పు చెప్పు స్టోరీ ఎలా ఉందో చెప్పు చెప్పు అని నిన్ను అడిగి రోజు తినేస్తున్నారు స్టోరీలు చెప్పని అడిగారు. కల్కి కోసం అడిగితే స్టోరీ అనుకుంటా. అడిగితే చెప్పేసిన. నాగేశ్వరి స్టోరీ చెప్పవా? నాగేశ్వరి కల్కి స్టోరీ. కరికి స్టోరీ మనదే. కరికి స్టోరీ కూడా మనదే. కల్కి అంటే నాకు తెలిసి రాజ్యసభకు నువ్వే ఉంటావు. సరే అయితే నీ మూవీ సంగతి కొద్దాం ముందు. మూవీలో మరి హీరోయిన్ ఫిక్స్ అయ్యావు కదా, శ్రీదేవి. వాళ్ళు ఉన్నారు రాధా రాధిక. ఓకే, ముగ్గురు హీరోయిన్స్ ఓకే, బాగుంటారు అబ్బా. యాక్షన్ అర్జున్ గారి హీరో. మరి ఐటమ్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఐటమ్ సాంగ్ లేకపోతే మూవీకి ఎవరు వెళ్తలేదు. సిల్క్ స్మిత్ ఉంది కదా. సిల్క్ స్మిత ఉందా? చాలా రోజులే ఉందా? మీ నా చేసి సిల్క్ స్మిత ఇంటి పక్కన ఉంటారు కదా మీరు. ఆవిడ మీ ఇంటి పక్కన ఉంటే వాళ్ళ అంటే గల్లీ ఇంటి పక్కన కాదు కానీ ఒకటే గల్లీ. పాలు బయటలు ఎత్తగలుగుతావు కదా, నీకు తెలిసి ఉంటుంది. అప్పట్లో పాలు బయటలు గల్లీ ఒక గల్లీలో ఉండేవాళ్ళం. ఓకే, మీ గల్లీలో సుస్మిత గారు ఉండేవాళ్ళు. ఓకే, అందుకే కొద్దిగా పరిచయం. ఓకే. ఐటమ్ సాంగ్ మరి ఐటమ్ సాంగ్ ఆమె అదే సాంగ్ కొంచెం లిరిక్ పెట్టేద్దాం. ఐటమ్ సాంగ్ లిరిక్ పాడతావా? ఒక లిరిక్ పాడేనా? చామంతి చామంతి చందనాల పూబంతి నీ పూల చీర అందాలు బొబంతి నీకుంటే నవ్వులు కోటి పూల కాంతులు నీలాంటి సోకులు మల్లెపూల సొగసులు. ఐటమ్ సాంగ్ ఇది ఐటమ్ సాంగ్. ఇది ఇప్పుడు ఐటమ్ సాంగ్. ఇది వచ్చి ఆల్రెడీ 20-30 years అవుతుంది. సాంగ్ వచ్చి ఆల్రెడీ తెలిసి నీకు వచ్చేసిందా? ఇది కూడా వచ్చేసిందా? వచ్చినాయే పాడి ఏం తెలియనట్టు వచ్చేసిందా? తీసేసారా? కథ దుబ్బేశారా? ఏంటైనా ఈ సాంగ్ నేను రాసింది, వాళ్ళకి ఎట్లా పోయింది? నువ్వు వచ్చేసింది కళ్ళలో రాసుకుంటావు కదా, పట్టుకుపోతారు అట్లనే. నువ్వు చేసేది ఏంటి? పొద్దున్నే తాగుతాం మరి. అలా అలవాటు చేసారు వాళ్ళు. ఏ బార్లో లీక్ చేసి ఉంటావు, ఇంకా ఫేమస్ అయిపోయింది సాంగ్. ఓకే, పొద్దున్నే వేస్తా. మర్చిపోయి మహేష్ బాబు డైలాగ్ చెప్పలేదు. బాబులకే బాబు మహేష్ బాబు కదా, నీకు డైలాగ్ చెప్పు. మహేష్ బాబు డైలాగ్ ఏముంటాయి? ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను మహేష్ బాబుది, అది నువ్వు చెప్పు. యాది చెప్పాలి, ఓకేనా? ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అవుద్దో ఆడే పండుగాడు, ఓకేనా? చెప్పు. ఎవడైతే ఈ కాదు, నువ్వు డైలాగ్ చెప్పు. డైలాగ్ మార్చు. ఇంకా ఇప్పటికే నువ్వు రాసిన దరిద్రం చాలా నేను చూసాను, విన్నాను. మళ్ళీ కొత్త డైలాగ్ లో నాకు వద్దు. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అవుద్దో ఆడే పండుగాడు. చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగిపోద్దో ఆడే పండుగాడు. దిమ్మ తిరిగిపోద్దో కాదు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి ఎవడు కొడితే దిమ్మ తిరిగి తిరుగుతూనే ఉంటావు తెల్లారిలో. ఇంకా డైలాగ్ వస్తలే. ఓకే, మర్చిపోయా. సరే, నీకు వచ్చిన నీ టాప్ మూవీ, నువ్వు చూసిన ఫస్ట్ మూవీ చెప్పు. ఫస్ట్ మూవీ అసలు మూవీ చూసి ఇన్స్పిరేషన్ అవుతారు కదా, నువ్వు స్టార్ కదా, ఆ మూవీ ఏంటి చెప్పు. చిరంజీవి సినిమాలు, పాటలు అవన్నీ చూసి, చిరంజీవిని చూసి, చిరంజీవి యాక్టింగ్ చూసి నేను అట్లనే కావాలని అనుకున్నా. ఓకే, ఆ ఇన్స్పిరేషన్ తోనే వచ్చిన. డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చు. చిరంజీవికి మనమే నేర్పించినాం కదా. అది నమ్మవా? చిరంజీవికి నువ్వు నేర్పించావా? మరి ఎక్కడ? అంటే కొన్ని సినిమాలు, కొన్ని పాత సినిమాలు. నేను దగ్గర రానివ్వరు, నువ్వు నేర్పించాను అన్నా. పాత సినిమాలు. అదే అప్పుడు నువ్వు పుట్టిండవులే. నేను పుట్టలేదు, నువ్వు నేర్పించావు. అప్పుడు నేర్పించావు. అది థియేటర్లో ఆడి. అప్పుడు చిరంజీవి కూడా కొత్త డాన్స్. నువ్వు ఇండస్ట్రీకి వచ్చారు, చిరంజీవి గారు కూడా కొత్త డాన్స్ లో ఉన్నావు. ఓకే, అప్పుడు డాన్స్ స్టార్ ఏంటి అన్నా? న్యూ స్టార్. కొత్త మోడల్. నేను కదా, సరే కొత్త మోడల్ న్యూ స్టార్. అప్పుడు చిరంజీవికి డాన్స్ కొత్త, రాకపోయేది. మనమే కొద్దిగా అంటే స్టెప్పులు వేసి, కొద్దిగా కాదు చాలానే స్టెప్పులు వేసి నేనే చిరంజీవి నేర్పించాను. ఏ సాంగ్ చేసా చిరంజీవి గారు? అదే ఆ సాంగ్ ఉంది కదా,
అది గుర్తుకు రావట్లేదు. చాలా రోజులు అవుతుంది కదా, 20 రోజులు సంవత్సరాలు. సంవత్సరాలే గడిచిపోయాయి. ఉమ్. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప అన్న పాట ఎరిపప్ప అని అడిగి పాడవు కానీ ఈ పాట విన్నావా? విన్నా. ఆ పాటకే మనం స్టెప్పులు అన్ని చూసి ఆ. రికార్డింగ్ స్టెప్పులు డాన్స్ లో తాట వెనకాల ఇవన్నీ వేసి మనమే నువ్వే అదే తెలుసు తాట వెనకాల రికార్డింగ్ డాన్స్ లో వినాయక చవితికి ఉత్సవాలకి ఎన్నిట్లు వేసి చేసావు. మనమే ఓకే, మొత్తం డాన్సర్లే. ఫైటర్గా, డాన్సర్గా, ఫైటరు, డాన్సరు, డైరెక్టరు, అన్ని. ప్రొడ్యూసరు, హీరో, అవును కమెడియన్, అవునవును. 24 క్రాఫ్ట్లు చేసేస్తున్నావు నువ్వే. మరి చేయాలి కదా, తప్పదు కదా, తప్పదు కదా, చేయాలి కదా, తప్పదు కదా. సినిమా ఆడాలంటే చేయాలి కదా. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఉండదు కదా లవ్ మీద. మీరు లవర్ బాయ్ కదా, ఎవరు అంటే మీకు లవర్స్ ఉంటారు, 4-5 ఉంటారు. చాలా చాలానా? ఎవర్ గ్రీన్ చాలా కదా, లేక 4-5 ఉంటారు కదా లవ్ మీద. సరే, లవ్ మీద ఒక డైలాగ్ చెప్పండి, ప్రేమ మీద. చిలక ఆ నవ్వు డైలాగ్ పెదవులో బంధించకు, నవ్వేయి. అంతేనా? అలాగే నవ్వుతారు చెప్తే. అలగమ్మా అని నవ్వేయి. డైలాగ్ చెప్పండి. చిలక రెట్ట పెట్ట కొట్ట కాదు, డైలాగ్ చెప్పండి. డైలాగ్ కాదు ఇది డైలాగా? ఇది చిలక మీద సరే, డైలాగ్. ఆ డైలాగ్ అంటే ఎలా ఉంటది? నువ్వు చెప్పు. నేను చెప్పనా? నా శ్వాస నువ్వే, తుది వేస నువ్వే, కడదాకా ప్రయాణం నువ్వే, నా గమనం నువ్వే. ఓకేనా? నా నీడ నువ్వురా, నీ వెంట నేను వస్తా ఓ ప్రీతమా. అయ్యయ్యో, ఈ డైలాగ్స్ అంటే. మరి చిలక అన్నారు, రెట్ట అన్నారు, పెట్ట అన్నారు, కథం అన్నారు. ఎలా అంటే మీ లవ్, మీరు ఇంకా చాలా మంది ఉన్నారు అన్న మీ లవర్స్ ఇలాగే ప్రపోజ్ చేశారా? అలా ప్రపోజ్ చేస్తేనే వాళ్ళు పోయారు. పోయి ఉంటారు. మన ఫేస్ అటువంటిది, హీరో ఫేస్ కదా, మరి తెలుసు నాకు. మీరు ఎవరు గిఫ్ట్ ఏమి ఇచ్చి ఉంటారు అప్పట్లో మీ లవ్కి? లవ్ గిఫ్ట్ అంటే ఏముంటాయి? ముద్దిచ్చి. అప్పట్లో ముద్దా? మరి అప్పుడు ఏముంటాయి? అప్పుడు పోయిన పేదలు ఇప్పుడు దాకా రాలేదు. అయ్యే అప్పుడు బాగా చీకి మొత్తం ఎలా అయిపోయింది చూసారా, తారు రోడ్డు తారు గీసేసినట్టు అయిపోయినాయి. మరి అప్పుడు అలా కేబిహెచ్పి అంటే తిరిగి అప్పట్లోనే ముద్దులు. బాగా మీలో చాలా ఉందండి, సొంగారు పోస్తుంది మీరు మొత్తం మీద. మరి అలాగైతేనే కదా ఇలా ఈ రోజులో ఇక్కడ ఉన్న. ఎక్కడ అక్కడ చూపిస్తున్నారు ఏంటి? సెట్ లో ఉన్నారా? ఎంతమంది లవర్స్ ఉన్నారులే, చాలా. ఒక 4 పేర్లు, చాలా మంది వద్దులే తెలుసు కానీ బాగోదు నాకు. ఒక చెప్పారా? చెప్పండి. 1 కాదు 10 చెప్తా. 10? చెప్పండి, నోట్ చేసుకుంటాను. చెప్పండి. ఏమైనా ప్రేయసి, ఉర్వశి, ఊహ, ఉర్మిళ, మేనక, మేన, మనిషి, కోయిరాల, మమత, కులకర్ణి, మంజుల, మణి, మాలశ్రీ, మధుబాల, రంభ, రోజా, రంజని, రంజిత, రంగేలి, రమ్య, కృష్ణ, ఇంద్రజామణి, సౌందర్య, సుశీల, శశిరేఖ, నాచారి, నగ్మ, నారిముతుల, గుమ్మ, దులుగమ్మ. బాగా చెప్పు. అది అందరూ మీ లవర్స్? అట్లుంటది మనతోటి. ఓకే ఓకే, మోడల్ కదా మీరు, అట్లానే ఉంటారు. మరి కొత్త మోడల్, న్యూ స్టార్. మోడల్ సాంగ్ విన్నారా? మోడల్ వినలేదు. మీరు మోడల్ ఉంటారు కాబట్టి అమ్మాయి ఇష్టపడ్డారా? మరి అంతే కదా. మీ స్పెషల్ టాలెంట్ ఏంటి అసలు? స్పెషల్ టాలెంట్ అంతే కదా, ఒక మోడల్ గా ఒక రేంజ్ లో ఉంటేనే కదా వాళ్ళు. ఓకే ఓకే, మీరు ఏ రేంజ్ లో ఉన్నారండి? రేంజ్ లో ఉన్నా అంటే ఉంటేనే కదా వాళ్ళు లవర్స్ మనకు దగ్గర అయింది. కనబడుతుందా? చెయ్యి కనబడుతుంది. నన్ను చూడండి. చూస్తున్నా. ఓకే ఓకే, నేను చూస్తున్నా, నేను గమనించాను. అలా పోతుంది ఒళ్ళు అందుకని. జిమ్కి వెళ్తారు కదా మీరు? జిమ్ అప్పట్లో చేసేవాడిని.
ఇప్పుడు కొద్దిగా మానేసే వారికి ఇలా అయిపోయా. ఎలా ఏంటి అలా ఏమీ లేదు అట్లా. అదే మరి మానేసిన అప్పుడు పొరపాటున కొల్లి మొత్తం ఎత్తేస్తారు మేము అలా ఉన్నారు ఎక్కడ మురికండి నలుగురులో. జిమ్కి వెళ్ళినప్పుడు బాగానే ఉండేవాడిని, మానేసిన ఇలా అయిపోయా. ఎందుకంటే పొద్దున్నే ముందు మధ్యాహ్నం విందు నైట్ పండు వంట ఎలా ఉండకపోతే ఏమవుద్ది? మధ్యాహ్నం చిందేస్తా, పొద్దున మందేస్తా, సాయంత్రం మరి ఏంటి మీ స్టార్ ఏంటి అన్నారు? న్యూ స్టార్. న్యూ స్టార్ కొత్త మోడల్, కొత్త కొత్త మోడల్ గా రావాలి కదా. అవును, జనరేషన్ దూసుకెళ్ళాలి, దూసుకెళ్తారు. కొత్త మోడల్ గా దూసుకెళ్ళాలి న్యూ స్టార్. మీరు ఈసారి దూసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అలాంటి పక్కన ఎవరైనా పెట్టుకోండి. ఎందుకు? కాపీ కొట్టేద్దామని. ఇది ఇందులో కూడా మరి నువ్వెందుకు? అంటే నేనే స్టార్ అయిపోవాలిగా. మీరే స్టార్ అయిపోవాలి, నేనే ఫేమస్ అయిపోవాలి. నేనే ఫేమస్ కావాలి. నిన్ను చూస్తే నువ్వే ఫేమస్ అవుతావు. ఓకే, నువ్వు నా వెనకాల ఉంటే నువ్వే అవుతావు. గట్టిగా అరండి ఒకసారి, సింహంలాగా అరాలి. సింహంలాగా. సింహం ఎలా అరుస్తుంది? మీరు అరిస్తే సింహం అరిచినట్టు ఉంటుంది. అరండి, మీరే సింహంలా ఉన్నారు. అరండి. అరవలేను. అరిస్తే చచ్చిపోతావు. 10 కోట్లు బొక్క. మరి మళ్ళీ ఏమనంటే మీ స్టార్ ఏంటి? న్యూ స్టార్. గట్టిగా అరిస్తే చచ్చిపోతావు, న్యూ స్టార్. ఓకే, తప్పులేదు.